గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఏం మారలేదు పుష్ప. ఈయన అల్లు అర్జున్ తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. నిన్న వీడియోలో మనము జాగ్రత్త పుష్ప అని చెప్పి కూడా ఒక టాపిక్ మాట్లాడుకోవాల్సింది. ఈ మొత్తం విషయము రాజకీయ కోణాలలోకి వెళ్తూ ఉంది. రాజకీయ రంగు పులిమేశారు కాబట్టి నీ జాగ్రత్తలను ఉండాలయ్యా అని చెప్పి చెప్తే మనోడేమో పుష్ప అయితే ఏం మారలే, అట్లా గుడ్డెద్దుపోయి సేళ్ళు పడినట్టు పోతానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఏదో సారీ చెప్పేదానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరూ ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి గారికి ఇంకా చూసుకో ఇంకా పవన్ కళ్యాణ్ రేంజ్లో ఇస్తాడు స్ట్రోక్ అనుకున్నారు. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు అంటే మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పినవన్నీ అబద్ధాలని నిన్న పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. ఏంటంటే అక్కడ ర్యాలీ జరిగిందని ఒక దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చేతులు ఊపుకుంటూ వచ్చినాడని వీడియో ప్రూఫ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అతనికి చనిపోయిన ఆ రేవతి అనే ఆమె చనిపోయిన విషయము మరుసటి రోజే తెలిసిందని అంటే పోలీసులు దానికి సాక్ష్యంగా డీజీపీ స్వయంగా వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పి థియేటర్ నుంచి బయటకు తీసుకొని వచ్చే విజువల్స్ రిలీజ్ చేశారు. సో మన అల్లు అర్జున్ ఏమైతే చెప్పాడో వాటికి అన్నిటికీ ప్రూఫ్లతో సహా పోలీసులు ప్రూఫ్లు రిలీజ్ చేస్తా అన్నారు. సో నేనేమంటానంటే ఇప్పటికైనా కూడా ఈ ప్రికాషన్స్ తీసుకొని ఎట్లా మాట్లాడాలో కొంచెం ముందుకు చేయాల్సిన పని ఆయన చుట్టుపక్కల ఉండే ఆ పిఆర్ టీంని తీసేయాలి. ఎవడు సలహాలు ఇస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ తప్పు మీద తప్పు చిన్న ఒక చిలికి గాలివానలాగా ఇది ఇప్పుడు తుఫాన్ అయిపోయింది. ఎన్నో సినిమాలకు ఎంతోమంది అభిమానులు చనిపోయింటారు, కానీ ఇంత పెద్ద రచ్చ ఎప్పుడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే అది స్పందించాల్సిన తీరు, స్పందించాల్సినటువంటి సమయము, స్పందించే విధానము కరెక్ట్గా లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. సో పర్మిషన్లు లేదు రాకూడదు అన్నారు, దానికి ఒక ప్రూఫ్ రిలీజ్ చేసినారు. అసలు పర్మిషనే లేదన్నట్లు, పర్మిషన్ లేకపోయినా వచ్చినాడని చెప్పి ఆ ర్యాలీ చేసుకుంటా ఉన్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతూ ఉంది. సో మరి పోలీసులది తప్పు లేదా అంటే ర్యాలీకి అనుమతి లేనప్పుడు లేదా ఒక హీరోకి థియేటర్ లోపలికి అనుమతి లేనప్పుడు అనుమతి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే కదా పోలీసు వాళ్ళు పట్టుకోవాలి, అసలు ఎంటర్ కానివ్వకూడదు కదా. అల్లు అర్జున్ అనే ఆయనకి ర్యాలీకి పర్మిషన్ లేనప్పుడు ముషీరాబాద్ నుంచి సంధ్యా థియేటర్ వరకు వెళ్తున్నప్పుడు పోలీసులు ఎందుకు మధ్యలో అడ్డుకొని అరెస్టు చేయలేదు? ఎవరు చెప్పరు. కాబట్టి తప్పు వీళ్ళదా వాళ్ళదా అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్కి పీకల కాడికి వచ్చేసింది కష్టాలు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న మనం చెప్పినట్లు జాగ్రత్త పుష్ప అని చెప్పినట్లు కనీసం ప్రికాషన్స్ కూడా తీసుకోవడం లేదు. ఇంటి దగ్గర ఒక 4 సెక్యూరిటీని కూడా పెట్టుకోలేదు. నిన్న పొల్లు కొట్టినారు పోయిందని ఇంటి దగ్గరికి పోయి. కొట్టిన వాళ్ళు ఏమంటారు, కొట్టిన వాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, ఇదిగోండి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేపించినారు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డితో ఉన్నాడు, సో ఇది చేపించింది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నాడు. రెడ్డి సీను ముదిరాజుతో రేవంత్ రెడ్డి, బుద్ధా ప్రేమ్ కుమార్ గౌడ్తో రేవంత్ రెడ్డితో ముక్కా ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజ్ గౌడు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో. ఇలా ఫోటోలు సర్క్యులేట్ చేసి ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుచరులు చేశారా, కేటీఆర్ అనుచరులు చేశారా, బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారా, కాంగ్రెస్ కార్యకర్తలు చేశారా పక్కన పెడితే ఒక ఇంటిపైన, అది చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంటిపైన దాడి చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఖండించదగిన విషయము. ఇది చూడండి, హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి ఒకసారి కనపడడంలా నేను లాంగ్ వీడియో ఒకటి స్క్రీన్ మీద చేస్తాను మళ్ళీ. సో వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళని పక్కన పెడితే హ్యాపీగా వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు పరిస్థితి చేజారిపోయే స్టేజ్కి వచ్చేసింది. సో ఇప్పటికైనా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ కేసుని ఎలా డీల్ చేయాలని ఒక
కనీసం కొంచెం తలకాయ ఉండే వాళ్ళని పక్కన పెట్టుకొని ముందుకు వెళ్ళకపోతే ఇది రాజకీయ కోణం సంచరించుకుంది కాబట్టి, ఇంకొకటి ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఈ టాపిక్ వైరల్ అవుతుంది కాబట్టి ప్రతి ఛానల్ దీని మీద పెడతారు. ఆల్రెడీ ఈ హైడ్రా ఏవో ఎన్నికల హామీలు వాటిని తప్పుదోవ పట్టించడానికే ఈ అల్లు అర్జున్ ఇష్యూని తెర మీదకి తీసుకొని వచ్చారని వాళ్ళు అంటారు. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కొట్టుకుంటే అల్లు అర్జున్కి బ్యాడ్ నేమ్ అయ్యేటట్లుంది. నిన్న విడుదల చేసిన వీడియోని చూస్తే మొత్తం 100% అల్లు అర్జున్దే తప్పన్నట్లు విత్ ప్రూఫ్స్తో పెట్టేశారు. ఇంకోటి ఆయనైతే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన భాష ఏందో అసలు ఏం చేద్దాం అనుకున్నాడు చూస్తా అంటే ఇది ఇప్పటితో ఆగేటట్లేదు. సో అల్లు అర్జున్ కనుక కొంచెం నిద్ర మేల్కోకపోతే ఇది చాలా డ్యామేజ్ జరిగే విషయం లాగా కనబడుతుంది. కాబట్టి కొంచెం చుట్టుండే వాళ్ళను మంచి టీంని పెట్టుకొని మంచి లీగల్ ఆయన నిరంజన్ రెడ్డి చెప్పినవన్నీ బూతులే అని చెప్పి నిన్న వీడియోస్ ప్రూఫ్స్తో సహా పెట్టారు. నిరంజన్ రెడ్డి ఆ రోజు వాదించిన దాంట్లో ఉట్టి బూతులన్నీ వాదించి అన్ని అబద్ధాలు చెప్పి బెయిల్ తీసుకొని వచ్చినారని చెప్పి ఒక పెద్ద వీడియో 10 నిమిషాల వీడియో ఉంది, సర్క్యులేట్ అవుతుంది. సో ఇందులో పోలీసుల వైఫల్యం లేదా అంటే ఖచ్చితంగా ముషీరాబాద్ నుంచి ర్యాలీగా వస్తున్న అతన్ని మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేయాలి కదా, చేయలేదు. థియేటర్ ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అనేది కోర్టు తెలుస్తుంది. సో ఆ కోర్టు తీర్పు వచ్చేలోపు జరగబోయే ఏం జరుగుతుంది అనే దానికి అల్లు అర్జున్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తాడారా, బీఆర్ఎస్ వాళ్ళే చేయొచ్చు కాంగ్రెస్ మీదకి నెట్టేసేకి, లేదా కాంగ్రెస్ వాళ్ళే చేయొచ్చు బీఆర్ఎస్ మీద నెట్టేసేకి. ఇది రాజకీయ రంగు పులుముకునింది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అల్లు అర్జున్. ఇదండి ఈరోజు మన టాపిక్. బై.